అదే ఇప్పుడు మామూలుగా అయితే గీత గురించి, భగవద్గీత గురించి ఇప్పుడు మీరు చెప్తా ఉంటే ఎంత చెప్పినా నాకు వినాలనిపిస్తుంది. అయితే దీని గురించి చాలా పోరాటాలు సాగుతా ఉన్నాయి ప్రస్తుతం. ఒక రకంగా అదృష్టం అని అనుకోవచ్చు. ఎందుకంటే భగవద్గీత అనేది అసలు మనకు సంబంధం లేనిది దగ్గర నుంచి, భగవద్గీత కేవలం చావుల దగ్గర నుంచి నెక్స్ట్ అది. అక్కడి నుంచి లేదు లేదు భగవద్గీత మన ఇంట్లో పూజ గదిలో ఉండాలి దగ్గర నుంచి, ఈరోజు భగవద్గీత పూజ గదిలో ఉండడం కాదు, మనం శ్లోకాలు చదువుకోవాలి అనే దగ్గర నుంచి, పాకెట్లో ఉండాలి, లేదంటే బెటర్ మైండ్లో ఉండాలి. శ్లోకాలు చదువుకోవడం అక్కడ దాకా రాలేదు. శ్లోకాలు చదువుకోవడం దగ్గర నుంచి ఇప్పుడు నెక్స్ట్ మన విద్యార్థులకు, మన పిల్లలకి నేర్పించాలి. కొంతమేర స్కూళ్ళలో కూడా భగవద్గీతను తీసుకొస్తే బాగుంటుంది అని కొంతమేర మాట్లాడుకునే స్థితికి వచ్చినాం మనం. అవును, అక్కడ నుంచి ఇక్కడ దాకా అయితే ట్రావెల్ అయింది. అండ్ మీరు అన్నట్టుగా పాకెట్లో ఉండాలి, బ్రెయిన్లో ఉండాలి, మన హృదయంలో ఉండాలి గీత ఖచ్చితంగా. అయితే ముఖ్యంగా భగవద్గీతకు సంబంధించి మరొక మాట నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. అయితే వారు మధ్యలో చేద్దాం, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుర్షుతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని. అయితే దాన్ని ఈ రోజు ఉండేటటువంటి పొలిటికల్ సిస్టంతో మనం ఒకసారి కంపేర్ చేస్తే, నేను వస్తూ ఉంటాను, నేను పుడతా ఉంటాను, నేను ధర్మానికి ఎప్పుడైతే గ్లాని జరుగుతుందో నా అవతారం వస్తుంది, నేను వస్తా అనేటటువంటి ఏదైతే తత్వం ఉన్నదో దాన్ని ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థకు మనం ఆపాదించి, ఇప్పుడు కేవలం విద్యార్థి దశలో ఉన్న వ్యక్తులకు మాత్రమే గీత అవసరమా, లేదు పరిపాలన యంత్రాంగంలో కూడా గీత అవసరం ఎంత ఉంది? రెండవది, కృష్ణుడు చేపిస్తున్నాడు అనుకొని కృష్ణుడే వస్తాడు అని చెప్పేసి వీళ్ళు సరే ఆయన చేస్తారులే అని కూర్చోవాలా, లేకపోతే ఆయన మనలో వచ్చి చేపిస్తున్నాడు అనుకోవాలా? అసలు వీళ్ళు ఏం చేయాలి? మంచి ప్రశ్న వేశారు. ఇది ఓన్లీ రాజ్యం కనే కాదు, ఇప్పుడు విద్యార్థి గురించి మనం మాట్లాడుకున్నాం కదా, ఫలితాన్ని ఆశించకూడదని. ఈ నిష్కామ కర్మ గురించి, కర్మఫల త్యాగాన్ని గురించి మనం మాట్లాడుతూనే ఎట్ ద సేమ్ టైం స్థితప్రజ్ఞత్వం, అసంగత్వం అనేది ఈ రెండు పదాలు కూడా మనం విశ్లేషించాలి. స్థితప్రజ్ఞత్వం అంటే ఏంటంటే, అనేకసార్లు గీతలో చెప్తా ఉంటారు, స్థితప్రజ్ఞత్వం అనే క్వాలిటీకి నువ్వు రీచ్ అవ్వాలి. శీతోష్ణ సుఖదుఖేషు తుల్య నిందా స్థితిర్మౌని అంటే పొగడ్తకి తెగడ్తకి, తిట్టినా పొగడినా, లేకపోతే శీతముకి ఉష్ణంకి, సుఖంకి దుఃఖంకి సమానంగా అంటాడు. మళ్ళీ సమానం వస్తుంది ఇక్కడ పదం, సమానంగా నువ్వు చూడాలి అంటాడు. సో అంటే సుఖము దుఃఖము కాకుండా ఇంకేమైనా ఉందా అని నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎందుకు ఎవరైనా సుఖం దుఃఖం ఎట్లా ఉంటుంది, కొంచెం వస్తుంది అంటారు, మళ్ళీ సుఖం కూడా అంటే ఇప్పుడు నేను ఒక జర్నీ చేస్తున్నా, ఒక గుంతలు పడ్డ రోడ్డు ఉంది, లేదా అదే ఊరికి మంచి రోడ్డు ఉంది. ఇప్పుడు గుంతలు పడే రోడ్డు మీద పోయేది దుఃఖం అయితే, ఆ రోడ్డుతో పోయేది సుఖం అయితే, ఫ్లైట్ వేసుకొని వెళ్ళడం ఆనందం, దాన్ని పొందమని చెప్తాడు. సో ఈ స్థితప్రజ్ఞత్వం ఉంది, స్థితప్రజ్ఞత్వం లేదు అసంగత్వం అని చెప్పాను కదా. సో ఎవరైనా ఇప్పుడు మీరు రాజకీయ క్షేత్రంలో పరిపాలన చేయాలనుకునే వాళ్ళకి ఎన్ని ఉంటాయండి, చాలా చాలా ఏమంటారు టెంప్టేషన్స్ లేదా ఉంటాయి సిస్టంలో. అనేక పవర్ కదా, ఆ పవర్ తోటి మనీ ఉంటుంది, ల్యాండ్స్ ఉంటాయి, మనీ ఉంటుంది. ఫస్ట్ పవర్ కాపాడుకోవడానికి 5 సంవత్సరాలు చాలా చేయాల్సి ఉంటుంది. మరి ఇంత పెద్ద బ్యాటిల్లో నువ్వు నిజంగా ధర్మాన్ని స్థాపన చేయాలనుకున్నప్పుడు ఎలా చేస్తావంటే, ఆ అన్నిట్లలో ఉంటున్నా కూడా మనం పద్మపుత్రం వివాహమస అనుకున్నాం కదా, ఆ అసంగత్వ స్థితికి మనం వెళ్ళగలగాలి. ఆ అసంగం అనే శస్త్రం నీ దగ్గర పెట్టుకుంటే, అంటే గోడకేసిన బంతిలాగా, గోడకేసిన బంతి వెళ్ళి అటాచ్ అయ్యి మళ్ళీ డిటాచ్ అవుతుంది. అలా కాకుండా మీరు ఒక బబుల్ గమ్ తీసుకుని గోడకేయండి, మళ్ళీ వస్తుంది, అది రాదు. ఇది అటాచ్ అయింది, అదే అటాచ్ అయింది, కానీ అటాచ్ అయ్యి డిటాచ్మెంట్ నేర్చుకోగలిగితే మంచి లీడర్ కాగలుగుతాడు. ఎట్లా కర్మఫల త్యాగం, నిష్కామ కర్మ, నేను ఒక ఇన్స్ట్రుమెంట్ అనుకోగలిగితే, ఈ సెల్లు నేను ఈ సృష్టి యొక్క ఏదైతే ఉందో డిసైడింగ్ ఫ్యాక్టర్, ఆయన చేస్తున్నది నేను చేస్తున్నాను అనుకోగలిగితే, ఆ ఇన్స్ట్రుమెంట్ భావంలోకి వెళ్తే అకర్తృత్వానికి తీసుకుపోకూడదు. ఇక్కడ మనం చాలా థిన్ లైన్ ఉంటుంది. నిన్ను కర్మలను ఫలితంలో వదలమన్నాడు కానీ కర్మ చేయొద్దని ఎక్కడా చెప్పలేదు. కాబట్టి అకర్తృత్వము కూర్చొని కాదు, శరణాగతితోటి నేను చేయట్లేదు అనే భావంతో, అంటే నేను మోయకుండా నేను అనేది ఎంటర్ అయినప్పుడు ఏమైందంటే, నేచురల్గా ప్రకృతి సిద్ధమైనటువంటి ఈ మనసు, ఇంద్రియములు, బుద్ధికి సంబంధించిన ప్రకృతితో ఇంటరాక్షన్ వల్ల నువ్వు అటాచ్మెంట్లోకి పోయి ఎంటాంగిల్ అవుతావు. కాబట్టి మోడర్న్ పొలిటికల్ దాంట్లో కూడా టర్మ్స్లో కనుక ఒక లీడర్ అనేవాడు ఉంటే, లీడర్ అనేవాడు దేనికి అసలు లీడర్ని ఎందుకు పెడతాం? అసలు మనం త్యాగానికి గుర్తు కిందనే లీడర్ని పెడతాం. యాక్చువల్గా మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు, ఆయన పని ఆయన చేసుకుంటారు, సొసైటీలో ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే అందరికీ సంబంధించిన కొన్ని పనులు చేయడానికి ఒకరు ఇంట్లో వాలంటీర్గా పోవాలి వ్యవస్థ. ఆ వాలంటీర్ అసలు యాక్చువల్గా పొలిటీషియన్ అంటే వాలంటీర్.
స్వచ్ఛందంగా పోయి అక్కడ ఎంచుకొని వీళ్ళందరికీ సేవ చేస్తా అనే పదం నుంచి పాలిటిక్స్ చేయగలిగితే అద్భుతమైన చేయగలుగుతారు. ఓడిపోతావా గెలుస్తావా అనేది ఇక మనం చెప్పలేము, అది నీకు అనవసరం. కానీ మాట్లాడే వాళ్ళు కూడా అదే మాట్లాడతారు, మేము ప్రజాసేవ చేయడానికి వచ్చామని అంటారు మరి అనే వాళ్ళంతా. కానీ అంటే మీరు సరే ఇప్పుడు ఒకవేళ సరే డబ్బులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అనుకున్నా పొలిటికల్ సిస్టమ్ని, అంటే మీరు మనం మాట్లాడిన దాంట్లో వాలంటీర్ సేవ లేదు అని అంటున్నాం కదా, వాలంటీర్ లేదు అనే మాయలో మనం ఉన్నాం. ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్ తీసుకోండి 2028, టీఆర్ఎస్ దగ్గర డబ్బులు లేవా? వాళ్ళు 2 సంవత్సరాల టర్మ్లు ఉన్నారు కదా, ఒకవేళ డబ్బులే డిసైడ్ చేసేస్తే వాళ్ళే ఒకసారి అధికారంలోకి వచ్చిన వాళ్ళు పదే పదే వాళ్ళే అధికారంలో ఉండాలి కదా భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో. మరి ఎందుకు అలా జరుగుతలేదు? ప్రజలు వివేకవంతులు, ప్రజలు చైతన్యవంతులు, ప్రజలు మారుస్తారు అధికారాలని. నచ్చకపోతే జగన్మోహన్ రెడ్డి తీసి చంద్రబాబును పెడతారు, కరుణానిధిని తీసి జయలలితని పెట్టారు, సిస్టంలో పెడుతున్నారు. కాబట్టి పైసలు అనేది తీసుకొచ్చి ఆపాదించారు రాజకీయ నాయకులు ఆ పోటీ క్రమంలో. కానీ ప్రజలు ఏమైనా పైసలు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళ డెసిషన్ అయితే చేంజ్ చేస్తున్నారు కదా. కాబట్టి ఆ స్వచ్ఛందంగా అనే పదానికి ఇంకా వాల్యూ ఉంది. లీడర్ నమ్మినప్పుడు, లీడర్ యొక్క ఆవశ్యకత ఉందనుకున్నప్పుడు. ఇప్పుడు భారతదేశంలో చూడండి, భారతదేశం లాంటి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉండి, ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉండి, ఎన్నో జాతులు దాడి చేసి, అనేక రకాల భిన్న మతాలు, భిన్న సంబంధించిన మైండ్ సెట్స్ ఆపరేట్ చేస్తున్న ఒక ల్యాండ్ కొనండి మీరు భారతదేశంలో, ఒక ప్లాట్ కొనండి చాలు, ఎన్ని సమస్యలు ఉంటాయి దాంట్లో. ఇది వక్ఫ్ బోర్డులు ఉందా, లేకపోతే ఇంకెళ్ళనన్ను ఉందా, లేకపోతే లావణ్య పట్టనా, లేకపోతే కాసరానా, లేకపోతే ఏదో ఎన్నో ఉంటాయి అందులో. ఎందుకు ఇన్ని సమస్యలు అంటే ఎంత పురాతనం అయితే అన్ని సమస్యలు, ఎంత ఉమ్మడి కుటుంబం అయితే అన్ని సమస్యలు ఉంటాయి కదా. అట్లాంటి భారతదేశంలో 3 టర్మ్స్ ఒక ప్రధాని ఏంటంటే మ్యాండేట్ ఇచ్చారు కదా, ప్రజలు మ్యాండేట్ ఇస్తున్నారు కదా. అంటే మ్యాండేట్ యొక్క వ్యాలిడిటీ నేను మాట్లాడతలేను, అది నడుస్తుంది, దాని గురించి కాదు. నాకు చర్చ ఏంటంటే వాలంటీర్గానే ఉండలేకపోతున్నాయా రాజకీయ వ్యవస్థలు ఇవన్నీ చేస్తున్నాయి. ఇవి నాయకులు, పొలిటీషియన్స్ కంపీట్ చేసే క్రమంలో మనీ అనే ఫ్యాక్టర్ని ఇది చేస్తున్నారు. కానీ ప్రజలు మనీకే లొంగే వాళ్ళైతే ఒకసారి గెలిచినట్టు ఇంక జీవితాంతం గెలవాలని మీరు చెప్పిన డెమోక్రసీలో. కాబట్టి అది ఏం శాసిస్తలేదు. ప్రజల మనుషుల యొక్క అంటే ఉన్న వాటిలో నిలబడ్డ వ్యక్తులలో వాళ్ళకి చేసిన సేవలను బట్టి కానీ, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని బట్టి కానీ, వాళ్ళకున్న అసెస్మెంట్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆఫ్ ద ఇండివిజువల్ బట్టి కూడా డెసిషన్స్ ఉంటున్నాయి. సో అలాంటి రాజకీయాలే మనకు చేయాలి. గీతలో నుంచి ఇంకా రాజకీయం అసలు చేయాలి. అది గీత పుట్టిందే, గీత చెప్పబడ్డదే రాజకీయ క్షేత్రంలో. ఎక్కడైతే వీళ్ళ అరాచకాలు ఎక్కువైపోయినాయో, ఎవరైతే కింగ్స్ ప్రజల్ని సరిగా చూసుకోకుండా వాళ్ళ విలాసాలకి, వాళ్ళ భోగాలకి చేసుకుంటూ ప్రజల్ని హింసకు గురి చేస్తున్నారో వాళ్ళందరినీ వెతికి చంపుతాడు. లాస్ట్ క్లైమాక్స్ మహాభారతం, శ్రీకృష్ణుడు చేసిన పని. ధర్మ సంస్థాపన అంటే అదే పొలిటికల్ సంస్థాపనే, క్లియర్ కట్ పొలిటికల్ సంస్థాపన మహాభారతంలో. గీత చెప్పింది దానికి ఉద్దేశించి. దాన్ని మనం అనేకం ఆపాదించుకోవచ్చు. ఇప్పుడు విద్యార్థి, స్టూడెంట్ చదువుకు ఆపాదించుకోవచ్చు, ఒక బిజినెస్ మ్యాన్ ఆపాదించుకోవచ్చు, ఒక స్టూడెంట్ ఆపాదించుకోవచ్చు. ఆ విధంగా తీసుకోవాల్సి